నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విదేశ్ కన్సల్ట్స్ డైరెక్టర్ సాయినాథ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సాయినాథ్ గారు, మనం విదేశాలకు పిల్లల్ని పంపించడంలో చదువుకోవడానికి మీరు ఒక 18 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. వేలల్లో స్టూడెంట్స్ ని పంపించారు. అండ్ అక్కడ గవర్నమెంట్ యూనివర్సిటీస్ తో నాకు తెలిసి దాదాపు ఒక 200+ యూనివర్సిటీస్ తో మీకు ఇంటరాక్షన్ ఉంటుంది. చాలా మంది పిల్లలు ఇప్పుడు డిఫరెంట్ కంట్రీస్ ని చూస్ చేసుకుంటున్నారు. ఈ రోజు మనం జర్మనీ కోసం మాట్లాడుకుందాం. సో ఒకటండి, యాక్చువల్ జర్మనీ అనేది ఏంటంటే ఇది అనాదిగా యాక్చువల్గా మనకి ఎప్పుడైతే ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిందో ఫస్ట్ యాక్చువల్గా గేర్స్ తయారవడం దగ్గర నుంచి జర్మనీ ఈజ్ ఆల్వేస్ బీన్ నెంబర్ 1 ప్లేయర్ ఫర్ ద టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద వరల్డ్. అయితే జాగ్రఫికల్గా తీసుకుంటే మన భూగోళ సైజ్ ప్రకారం తీసుకుంటే మన తెలంగాణ కంటే కాస్త పెద్ద దేశం. అంతే. ఆ చిన్న దేశంలో వాళ్ళ ఉన్న పాపులేషన్ మన తెలంగాణ కంటే తక్కువ పాపులేషన్ తోటి వాళ్ళు ఇండియా కంటే మొత్తం కంప్లీట్ ఇండియా ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉందో అది 4 trillion అయితే వాళ్ళ 16 trillion వాళ్ళ ఎక్స్పోర్ట్ కెపాసిటీ. అంటే మన ఇండియా కంటే 4 times హైయెస్ట్ ఎక్స్పోర్ట్ చేసుకునే కెపాసిటీ ఉన్న కంట్రీ అయింది. ఇది ఆ చిన్న కంట్రీ. దానికి లాజిక్ ఏంటంటే బేసికలీ ఇక్కడంతా కూడా ఏంటంటే లైక్ దే యూజ్ ద బెస్ట్ టెక్నాలజీస్, ఆ తర్వాత బెస్ట్ ఎక్విప్మెంట్స్, అండ్ తర్వాత మెయిన్గా మ్యాన్ పవర్ కూడా. అంటే మనకి ఇప్పుడు మొన్న ఏదో దాంట్లో L&T వాళ్ళు 90 గంటలు పనిచేస్తే బాగుంటుందని చెప్పారు కదా వారానికి. అలా కాకుండా వాళ్ళు మాత్రం ఇప్పటికి కూడా వారానికి 5 రోజులే వర్క్ చేస్తూ ఆ 5 కూడా ఎందుకు చేయాలి, ఇంకా అవసరమైతే తగ్గిద్దాం కాస్త. ఇంటెలిజెంట్ పీపుల్ అండి. బేసికల్ గా అంతే వాళ్ళు. సో వాళ్ళది ఏంటంటే బేసికల్లీ ఏంటంటే వాళ్ళు ఉన్న రిసోర్సెస్ ని అట్మోస్ట్ యూటిలైజేషన్, అంటే మనుషులు కష్టపడకుండా మెషిన్స్ కష్టపట్టే టెక్నాలజీని ఎక్కువగా వాళ్ళు నమ్ముకున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న మెయిన్ థింగ్ ఏంటంటే ఒక మన వ్యవసాయం తీసుకున్నా కూడా జర్మనీలో ఒక మామూలుగా 100 ఎకరాలు 150 ఎకరాలు ఒక 2 ఫార్మర్స్ కలిసి చేసేస్తారు. ఇక్కడ మనం 100 ఎకరాలు చేయాలంటే మనకు 100 మంది పలకం కావాలి. అంటే అలా సింపుల్ గా నేను చెప్పడానికి ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. అక్కడ వాళ్ళు ఆ ఎరువులు వేసే పద్ధతి కూడా అంతా వాళ్ళు లైక్ ప్లేన్స్ వాడతారు. ప్లేన్స్ తోటి వాళ్ళు మందులు చల్లడం అలాంటి టైప్ ఆఫ్ టెక్నాలజీస్ కూడా వాళ్ళు మొత్తం ఇంప్లిమెంటేషన్ లో ఉంది. కాబట్టి ఆబ్వియస్లీ అలాంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కంట్రీ. ఈ రోజున ఏంటంటే యాక్చువల్గా అక్కడ వెళ్ళాలంటే ఫస్ట్ చాలా మందికి ఒక మేజర్ అపోహ జర్మనీలో జర్మన్ భాష ఉంటుంది, అది లేనిదే అడ్మిషన్ రాదు అనేది చాలా పెద్ద అపోహ. మన తెలుగు వాళ్ళందరికీ ఉన్న కామన్ ఇండియన్స్ అందరికీ ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే జర్మనీలో జర్మన్ లాంగ్వేజ్లో టీచింగ్ ఉంటుందేమో అనే రియాలిటీ. కానీ అసలు రియాలిటీకి వస్తే అసలు జర్మనీలో అన్ని యూనివర్సిటీస్ అంటే మొత్తం 367 యూనివర్సిటీస్ ఉన్నాయండి, పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీస్. అంటే ఇవి అచ్చంగా పూర్తిగా ఓన్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ జర్మనీ. దాంట్లో ఇంగ్లీష్లో మాస్టర్స్ టీచ్ చేస్తారు. సో మనం మాస్టర్స్ జర్మనీలో చదువుకోవడానికి జర్మన్ లాంగ్వేజ్ అనేది రిక్వైర్మెంట్ అస్సలు లేదు. ఇంగ్లీష్ వస్తే చాలు. అబ్సల్యూట్లీ ఎస్. అయితే దీని ద్వారా ఏమవుతుందంటే స్టూడెంట్స్ కి ఇంగ్లీష్ లోనే చదువుకోవడానికి అవకాశం. రెండో థింగ్ వచ్చేప్పటికి ఈ 367 యూనివర్సిటీస్ కూడా ఇవన్నీ పబ్లిక్ ఫండెడ్ అవ్వడం చేత వాళ్ళకి మనీ మేకింగ్ అనేది వాళ్ళ మోటో కాదు. సో అక్కడ వచ్చేప్పటికి సెమిస్టర్ ఫీజు మనకి 150 euros నుంచి 500 euros పర్ సెమిస్టర్. మన కరెన్సీ ఇండియన్ కరెన్సీ ప్రకారం ఒక 11,000 12,000 నుంచి ఒక 40,000 రూపాయలు ప్రతి 6 నెలలకి. ఓకే. అయితే మాస్టర్స్ 4 సెమిస్టర్స్ అంటే సింపుల్ గా 50,000 నుంచి 1,60,000 రూపాయలు ఇస్ టోటల్ ఫీజ్ వాట్ దే హ్యావ్ టు పే. అంతే. మేమేమో ఒకటి వింటాం ఒక ఫిగర్, మీరు తీసుకొచ్చి దాన్ని చాలా తక్కువ చెప్తూ ఉంటారు, ఎక్కడ కంపేర్ అవ్వదు మాకు. అంటే పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీస్ లో ఉన్న గొప్పతనం అదే అండి. బేసికలీ ఏంటంటే ఇక్కడ ఏంటంటే లైక్ మనీ మేకింగ్ అనేది వాళ్ళ మోటోనే కాదు. సో వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళకి బాగా చదివే వాళ్ళు కావాలి. ఇట్స్ నాట్ దట్ యాక్చువల్లీ లైక్ 45% నా బీటెక్ అయిపోయింది నాకు అడ్మిషన్ ఏంటంటే ఇవ్వరు. సో ఇక్కడ ఏంటంటే మినిమం మనకి కట్ ఆఫ్ వచ్చేటప్పటికి 70% అయితే కనీసం ఉండాలి. బీటెక్ లో 70% ఆర్ డిగ్రీలో 70% మినిమం ఉంటే ఖచ్చితంగా మనం ఎలిజిబుల్ అవుతాం అప్లై చేసుకోవడానికి. అయితే అప్లై చేసి నాకు పలానా యూనివర్సిటీలో పలానా కోర్స్ నాకు కావాలని చెప్పడానికి ఉండదు. ఇక్కడ ఏంటంటే మన ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారంగా విదేశ్ కన్సల్ట్స్ టీమ్ ఏంటంటే వీ హ్యావ్ వెరీ గుడ్ ఎక్స్పర్టీస్ టు ఫైండ్ ద రైట్ యూనివర్సిటీస్ అండ్ రైట్ కోర్సెస్ ఫర్ యూ. సో దాని ప్రకారంగా ఫిల్టర్ చేసి వాళ్ళకి జర్మనీలో ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తుంది, ఎక్కడైతే మనం చేయొచ్చు. అండ్ క్వాలిటీ ఆఫ్ యూనివర్సిటీస్లో చూసుకుంటే మీకు 367లో ఒక మంచిది ఒక చెడ్డది నేను చూపించలేను. దేనికదే బెస్ట్. ఎందుకంటే ఇవన్నీ పబ్లిక్ ఫండెడ్ కాబట్టి దే ఆల్ మెయింటైన్ సేమ్ స్టాండర్డ్. అంటే ఇప్పుడు మనకి ఐఐటీస్ లో బ్యాడ్ ఐఐటీ వెతకడం కష్టం కదా, అంతే కదా. సేమ్ యాజ్ ఇట్ మనకి 367 కూడా ఐఐటీస్ కి దీటుగా ఆర్ అంతకన్నా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి బెటర్ ర్యాంకింగ్ తోటి ఇవి ఉంటాయి. కాబట్టి ఇక్కడ అడ్మిషన్స్ కూడా ఈజీగా ఉంటుంది. మేజర్గా ఏంటంటే మనకు ఫస్ట్ ఇక్కడ ఏపీఎస్ వెరిఫికేషన్ అని ఒకటి ఉంటుంది. అంటే మనం ఇండియాలో చదివిన చదువుని మన జర్మన్ ఎంబసీ ద్వారా మనమే ఓ 18,000 రూపాయలు కట్టి మనం వెరిఫై చేసుకుంటాం.
ఆ వెరిఫికేషన్ ఒకటి చేసి ఉండాలి. అది చేయడం పెద్ద కష్టం ఏం కాదు, హార్డ్లీ ఇట్ టేక్స్ అబౌట్ 1 to 2 months టైం. సో అది మనం విదేశాలను అప్రోచ్ అవ్వగానే మా టీం మొత్తం guide ఆటోమేటిక్ గా చేసి మీరే వాళ్ళకి అన్ని చేసి చేసి పెడతారు, మాకు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. Absolutely. అండ్ ఇంకొకటి, ఇంతకు ముందు మీరు ఒక మాట అన్నారు, వాళ్ళు వాళ్ళ టెక్నాలజీని ఉపయోగించడంలో చాలా ముందుకు ముందుంటారు. వెళ్ళిపోయారు. ఆ రకంగానే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా, వాళ్ళ కోర్స్ కావచ్చు, సిలబస్ కావచ్చు కూడా అట్లానే వాళ్ళు దాన్ని ప్రిపేర్ చేసుకుంటారేమో. సో ఆ ఖచ్చితంగా. యూనిక్నెస్ ఎట్లా ఉంటుంది మన ఇండియాకి, సో జర్మనీకి? మెయిన్ గా జర్మన్ ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి దాన్ని బొలోనియా ప్రాసెస్ అంటాం. దాని ప్రకారం ఏంటంటే ఇట్ ఈస్ లైక్ 2 years ఆఫ్ మాస్టర్స్ వేర్ 3 semesters. అంటే ఫస్ట్ 1.5 year వచ్చి వాళ్ళ క్లాస్ రూమ్ ట్రైనింగ్స్, ఫాలోడ్ బై దట్ ల్యాబొరేటరీస్ ఉంటాయి. లాస్ట్ 1 semester పూర్తిగా దే డిసైడ్ అండ్ డెడికేట్ ఫర్ ద ఇంటర్న్షిప్. సో విచ్ మేక్స్ దెమ్ ట్విన్నింగ్ ఇన్ టు ద లోకల్ ఇండస్ట్రీస్. సో 1.5 year స్టడీస్ ప్లస్ 6 months ఆఫ్ ఇంటర్న్షిప్, ఇలా 2 years వీళ్ళు మాస్టర్స్ ప్లాన్ చేసుకుంటే, దీంట్లో ఈ కరికులం ఏదైతే ఉందో ఇది ఎవ్రీ సెమిస్టర్ వాళ్ళు అప్డేట్ చేస్తారు టు ద రిక్వైర్డ్ ఇండస్ట్రియల్ ట్రెండ్స్ అండ్ టెక్నాలజీస్. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఏఐ, ఇప్పుడు బజ్ వర్డ్ కాబట్టి దాని గురించి చెప్తాను. ఇప్పుడు ఏఐ ఆర్ డేటా సైన్స్ తీసుకుంటే ఇది ఎవ్రీ మంత్ దాని టెక్నాలజీ అది మార్చుకుంటుంది. సో మనం చదివేటప్పుడు మనము ఒక 2 సంవత్సరాల క్రితం ఏఐ టెక్నాలజీస్ చదివితే ఈరోజు ఇండస్ట్రీకి మనం పనికిరాం. సో ఇక్కడ జర్మనీలో ఏంటంటే ఎవ్రీ సెమిస్టర్ దే ఆర్ గోయింగ్ టు బి అప్గ్రేడింగ్ ద కరికులం. తద్వారా ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు స్టడీ ద బెస్ట్ టెక్నాలజీస్ అవైలబుల్. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి జర్మనీ ఈజ్ ఆల్వేస్ బిన్ టాప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఎంప్లాయబిలిటీ. సో జర్మనీలో ఎంప్లాయబిలిటీ ఐ వుడ్ సే రఫ్లీ అబౌట్ 97% ఎంప్లాయబిలిటీ రేట్ ఉన్న కంట్రీ అది. కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా తక్కువ అక్కడ, బికాస్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ కావచ్చు, అక్కడ ఉన్న జాబ్ స్కోప్, ఇవన్నిటి వల్ల మన స్టూడెంట్స్ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఈ చదువులు ఏవైతే 2 సంవత్సరాలు చదువుతారో ఆ చదివిన తర్వాత ఒక 1.5 year అక్కడ పోస్ట్ స్టడీ వర్క్ ఇస్తారు. అంటే కోర్స్ అయిపోయిన తర్వాత ఒక 1.5 year అంటే 1.5 year 18 months వరకు చక్కగా వాళ్ళు అక్కడ ఉండి ఉద్యోగం వెతుక్కుంటే చాలు. ఎప్పుడైతే వాళ్ళు ఉద్యోగం పట్టుకుంటారో ఆటోమేటిక్ గా 3 years కి వీసా ఎక్స్టెండ్ అవుతుంది. అలా వీళ్ళు ఒక 5 years వర్క్ పర్మిట్ చేసినట్లయితే దే గెట్ ఎ పిఆర్. అండ్ అక్కడ వెళ్ళి చదువుకునే పిల్లలకి ట్యూషన్ ఫీజు ఎట్లా ఉంటుంది, కాస్ట్ ఎట్లా ఉంటుంది, ఇలా డిఫరెంట్ డౌట్స్ కూడా ఉంటాయి. జర్మనీ అంతే టెక్నాలజీలో ఇంత ఫార్వర్డ్ ఉంటారు కాబట్టి ఫీజులు కూడా అంతే ఉంటాయేమో, భారం ఏమో పేరెంట్స్ కి అనుకుంటారు. సో వాట్ యూ సెడ్ ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఏంటంటే లైక్ జర్మనీలో ఏంటంటే 2 విధాల ఎడ్యుకేషన్, ఒకటి పబ్లిక్ ఉంటుంది, ప్రైవేట్ ఉంటుంది. సో నేను ఇప్పుడు మీకు చెప్పినట్లు కాంపిటేటివ్ అయితే నేచర్ అయితే ఉంది అడ్మిషన్స్కి. సో మనం ఏం చేస్తామంటే బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ ప్రొఫైల్ వాళ్ళకున్న అవకాశాలు బట్టి అచ్చంగా పబ్లిక్ యూనివర్సిటీస్ చేయాలా, లేకపోతే పబ్లిక్ యూనివర్సిటీతో పాటు ప్రైవేట్ యూనివర్సిటీ చేయొచ్చా, అది ఆ డెసిషన్ మనము యాక్చువల్గా మనకు స్టూడెంట్ కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళ మెమోస్ చూసి మనం చెప్పగలుగుతాం. దాని ప్రకారంగా మనకి ఏదైనా కూడా చేసి వాళ్ళకి ఫస్ట్ ఆ జర్మనీ అనే కంట్రీకి మాత్రం అష్యూర్డ్గా మనం అడ్మిషన్ ఇవ్వడానికి అయితే 100% ఛాన్సెస్ ఉంది. అండ్ మరీ ముఖ్యంగా జర్మనీకి వెళ్ళేటప్పుడు సో అక్కడ మనకు తెలిసే టెక్నాలజీ పరంగా కావచ్చు, వేరే రంగాల్లో కూడా వాళ్ళు ముందుంటారు. కాబట్టి ఏది టాప్ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీలో అంటే ఏ ప్రోగ్రామింగ్ తీసుకుంటే బాగుంటుంది, సో దీనికి కూడా సజెషన్స్ లేకపోతే గైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరేం చెప్తారు? సో ఇది ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పినట్లు అసలు ఫస్ట్ ఇక్కడ ఏది టాప్ యూనివర్సిటీ, ఏది బాటమ్ యూనివర్సిటీ అనే దానికి ప్రామాణికం ఏమీ లేదు. బికాస్ ఎవ్రీ యూనివర్సిటీ ఇస్ ఎ టాప్ యూనివర్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పబ్లిక్ కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి. బికాస్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా జర్మనీలో దే హ్యావ్ టు ఫాలో సేమ్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అక్కడ వాళ్ళు సబ్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే కనుక జర్మన్ డిగ్రీ ఇవ్వడానికి వాళ్ళ ఎలిజిబిలిటీ లేకుండా ఆ గవర్నమెంట్ ఆపేస్తుంది. సో కాబట్టి మనకి ఏంటంటే కొన్ని కంట్రీస్ లైక్ ఉదాహరణకి యుఎస్లో మనకి బెస్ట్ యూనివర్సిటీస్, యావరేజ్ యూనివర్సిటీస్, పూర్ యూనివర్సిటీస్ ఉంటాయి. జర్మనీలో మీరు అలా స్కేల్ చేయడానికి లేదు. జర్మన్ డిగ్రీ ఇచ్చింది అంటేనే ఆటోమేటిక్గా అది ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసే యూనివర్సిటీ అయితేనే వాళ్ళకి అవకాశం. యూనివర్సిటీస్ లో కంప్లీట్ గా ఇంగ్లీష్ లోనే టీచింగ్ ఉంటుంది, పర్వాలేదు. బట్ మన పిల్లలు సూపర్ మార్కెట్ కి వెళ్ళారు, వాళ్ళకి అక్కడ ఇంగ్లీష్ వచ్చారో తెలియదు. సో జనరల్ గా గ్రాసరీస్ కొనుక్కోవాలంటే మినిమం లాంగ్వేజ్ వచ్చి ఉండాలిగా అని ఒక ఇబ్బంది. దట్స్ వెరీ ట్రూ అండి. అయితే ఏంటంటే బేసికలీ మనకి ఏ దేశంలో ఆ భాష నేర్చుకోవడం అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ముఖ్యంగా జర్మనీ దానికి అతీతం ఏం కాదు. సో జర్మనీలో ఏంటంటే మనం వెళ్ళిన తర్వాత ప్రతి యూనివర్సిటీలో ఫస్ట్ 6 months ఫ్రీగా వాళ్ళ లాంగ్వేజ్ నేర్పిస్తారు. ఎస్, వాళ్ళ చదువుతో పాటుగా ఒక 6 నెలలు ఫ్రీగా లాంగ్వేజ్ నేర్పుతారు. దీని క్లాసెస్ మనం వారానికి 2 సార్లు ఉంటుంది. ఇది అటెండ్ అవుతూ ఒక 6 నెలలు గడిపితే బేసిక్స్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం బయటకు వచ్చాక ఏమవుతుంది, ఇప్పుడు మనం ఎలా అయితే ఇక్కడ తెలుగు మాట్లాడుతున్నామో అక్కడ జర్మన్. సో ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years కంఫర్టబుల్ గా వాళ్ళు జర్మన్ లాంగ్వేజ్ మాట్లాడగలిగే లెవెల్ కి అందరు స్టూడెంట్స్ ఈ రోజు చేరుకోగలుగుతారు. యాక్చువల్గా 1-2 months ఎవరికైనా ఇబ్బంది ఉంటుందిలేండి, ఆటోమేటిక్ అలవాటు అవుతుంది. ఇప్పుడు దీనికి మరీ ముఖ్యంగా అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది?
అడ్మిషన్స్ లో ఇంతకుముందు చెప్పినట్టు అండి, అడ్మిషన్స్ లో మనకి ఏ క్రైటీరియా లేదు టు హ్యావ్ ద జర్మన్ లాంగ్వేజ్ సంథింగ్. సింపుల్ అడ్మిషన్స్ కి వచ్చినప్పుడు పర్సంటేజ్ ఒకటి, IELTS ఒకటి మాత్రం కంపల్సరీ ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ వీసా ప్రాసెస్ లో మన బ్లాక్డ్ అకౌంట్ అని ఉంటుందండి. జర్మనీలో ఏంటంటే ముందుగా మనం ఒక సంవత్సరానికి సరిపడా లివింగ్ ఎక్స్పెన్సెస్ ఆ దేశంలో మన పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. అది అప్రాక్సిమేట్లీ 12,000 euros, అంటే ఇండియన్ కరెన్సీలో ఒక 11.5 lakhs వరకు. అది వెళ్ళిన తర్వాత మనకి నెలకు 90,000 చొప్పున వాళ్ళు వెనక్కి ఇస్తారు, రిటర్న్ ఇచ్చేస్తారు. మన డబ్బులే మనం ముందుగా అక్కడ మన పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసుకుని వేసుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే డిపాజిట్ చేసుకుంటాం. అబ్సల్యూట్లీ. సో మనం ఒక సంవత్సరం పాటు లివింగ్ ఎక్స్పెన్సెస్ ఆ దేశంలో డిపాజిట్ చేసుకుంటాము. అది వెళ్ళాక ప్రతి నెల 95,000 రూపాయలు, అంటే 1,000 euros మన సేవింగ్స్ అకౌంట్ లో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక సేవింగ్స్ అకౌంట్ నుంచి మీరు ఖర్చు పెడతారా, పార్ట్ టైం జాబ్ నుంచి వచ్చే డబ్బులు ద్వారా ఖర్చు పెడతారా, మీ ఇష్టం. సో అది మళ్ళీ వచ్చిన డబ్బులు పేరెంట్స్, చాలా మందికి ఇండియా పేరెంట్స్ పంపించేసే వాళ్ళు ఉన్నారు, ఇంకా పార్ట్ టైం జాబ్ లో డబ్బులు సేవ్ చేసుకుని కూడా పంపించే వాళ్ళు ఉన్నారు. సో ఇట్స్ ప్యూర్లీ ఆన్ దేర్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈజీ అంటారా? అంటే మెయిన్గా కాంపిటేటివ్ అయితే ఉందండి, కాకపోతే ఇక్కడ ఏంటంటే రైట్ ఐడియా ఉండాలి యూనివర్సిటీస్ గురించి. అంటే ప్రొఫైల్ వచ్చినప్పుడు ఈ ప్రొఫైల్ కి ఏ యూనివర్సిటీ అడ్మిషన్ వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ మనం ఒక 75% బీటెక్ మెకానికల్ తీసుకొచ్చేసి RWTH Aachen ఆర్ TU Munich ఇలాంటి టాప్ ట్రాక్ యూనివర్సిటీస్ లో రావడం అనేది ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదు. సో ఇక్కడ మా ఎక్స్పర్టీస్ హెల్ప్ అవుతుంది. సో ఫిల్టర్ అవుట్ ద రైట్ స్టూడెంట్స్ అండ్ రైట్ యూనివర్సిటీస్. ఆ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఇక్కడ ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ అండ్ విదేశ్ కన్సల్ట్స్ దే గోయిన్ బి హెల్పింగ్ యూ విత్ ద రైట్ యూనివర్సిటీ సెలెక్షన్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఎక్స్పర్టీస్ వాట్ వీ యాక్చువల్లీ గెయిన్ ఇన్ దీస్ మెనీ ఇయర్స్. ఒకప్పుడు యాక్చువల్గా అదే సేమ్ జర్మనీకి మాకు 55-60% వాళ్ళు కూడా అడ్మిషన్ వచ్చిన రోజులు ఉన్నాయి. అయితే ఈ రోజు ఏమైందంటే అమెరికా చూసుకుంటే కొద్దిగా ఈ ట్రంప్ రావడము ఇలా ఉండేటప్పటికి జనరల్ గా అమెరికా ఇస్ యాక్చువల్లీ బిగ్ సోర్స్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. అయితే ఇప్పుడు అమెరికా అనేది ఏంటంటే కాస్త దాని చామ్ తగ్గించుకుంటుంది బికాస్ ఆఫ్ దిస్ న్యూ రూల్స్ అండ్ స్టఫ్. అండ్ వీసా సక్సెస్ కూడా చాలా గణనీయంగా పడిపోయిందండి. 100 మందికి ఉదాహరణకి ఇచ్చే దగ్గర ఈ రోజు 20 మందికే ఇస్తున్నారు. సో ఆ వీసా రిఫ్యూజల్ రేట్ వచ్చేటప్పటికి పీపుల్ ఆర్ లుకింగ్ అట్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఆప్షన్. అండ్ దెర్ ఇస్ నో సెకండ్ కంట్రీ దాన్ జర్మనీ టు టేక్ యాజ్ ఎ ఆల్టర్నేటివ్ ఆప్షన్. అంతే. సో జర్మనీ ఈజ్ డెఫినెట్లీ రిప్లేసింగ్ US. ఇప్పుడు మనకి US లో అనుకోండి పార్ట్ టైం జాబ్స్ ఇట్టే దొరుకుతాయని అనేవారు. మరి జర్మనీలో కూడా మనకి పార్ట్ టైం జాబ్స్ అట్లనే ఉంటాయా? అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎట్లా ఉంటుంది, అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది? సో జర్మనీలో ఏంటంటే మనకి వీక్లీ 24 hours లీగల్ గా వర్క్ చేయొచ్చు. వెరస్ ఇన్ US ఇట్ వాస్ 20 hours. ఆ తర్వాత US లో వచ్చేప్పటికి ఇట్ ఈస్ ఓన్లీ అలౌడ్ టు డూ పార్ట్ టైం విత్ ఇన్ ద క్యాంపస్. అవుట్ ఆఫ్ ద క్యాంపస్ మనం లీగల్ గా వర్క్ చేయకూడదు. బట్ జర్మనీలో మనం క్యాంపస్ లో కానీ అవుట్ సైడ్ క్యాంపస్ ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. ఈ వెసులుబాటు ఉండడం వల్ల మనం జాబ్ అనేది ఈజీగా దొరికిపోతుంది. అంటే ఫుడ్ డెలివరీస్ దగ్గర నుంచి, అంటే బేసిక్ భాష రాదు కాబట్టి ఫస్ట్ ఇనిషియల్ గా ఫుడ్ డెలివరీస్ విల్ బి ఈజీ ఆప్షన్. వాళ్ళ ఎలక్ట్రిక్ బైక్స్ ఉంటాయి, లైసెన్స్ అవసరం లేదు. ఎలక్ట్రిక్ బైక్స్ తోటి వాళ్ళు ఫుడ్ డెలివరీస్ అంతా బేసిక్ గా చాలా మంది స్టార్ట్ చేస్తారు. ఇక ఆ తర్వాత భాష నేర్చుకునే కొద్దీ బెటర్ జాబ్స్ వస్తూ ఉంటాయి. డెలివరీ అనుకుంటాం కానండి, అవి నేర్చుకుంటేనే అక్కడ ఉన్న ప్రతిదీ మనం నేర్చుకోగలుగుతాం. అబ్సల్యూట్లీ. కష్టాలు తెలియకుండా ఈజీగా ఏ దేశమూ ఉండదు. అండ్ చదివేటప్పుడు ఏంటంటే ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళకి ఆ మనీ వాల్యూ కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఇండియాలో మనకు అలవాటు ఏంటంటే పిల్లలు గారాబాగా పెంచుతాము, అన్ని చేస్తాము. అక్కడ ఇలాంటి జాబ్స్ చేయాలంటే చేయాలి తప్పదు. ఎందుకంటే అమెరికాకి వెళ్ళిన కూడా ఇవి చేస్తున్నారు. అది ఇంతకు ముందు ఇప్పుడు అట్లా ఏం లేదు, ఏం సిగ్గే లేదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉన్నంత వరకు అక్కడ నిజంగా కూడా యాక్చువల్ గా అక్కడ ఎలా ఉంటుందంటే వర్క్ ఏది చేసినా కూడా వాళ్ళ చైర్మన్ తో కూడా వాళ్ళు కలిసి కూర్చుంటారు. అంటే మనిషిని యాక్చువల్ గా ఏంటంటే చేసే పని బట్టి కాకుండా మనిషిని మంచిగా గుర్తించిన దేశాల్లో జర్మనీ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ నేషన్. అంటే చాలా మంది ఇప్పుడు మనం అంత దూరం వెళ్ళి చదువుకున్న తర్వాత మనకి కెరీర్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి, ఇక్కడే ఉండిపోదాం సెటిల్ అయిపోదాం అనుకునే వాళ్ళకి అలా ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి? సో జర్మనీలో ఏంటంటే ఇప్పుడు మనకి చదువు అయిపోయిన తర్వాత వీళ్ళు అక్కడ ఒక 3 years వర్క్ చేస్తే ఆటోమేటికలీ వీళ్ళకి PR వచ్చేస్తుంది. అలా కాకుండా 2 years వీళ్ళు బ్లూ కార్డ్ మీద వర్క్ చేసినా కూడా వాళ్ళకి PR వస్తుంది. సో బ్లూ కార్డ్ అంటే ఏంటంటే బేసికలీ దే షుడ్ హ్యావ్ ఇన్కమ్ ఆఫ్ సర్టన్ కట్ ఆఫ్ విచ్ ఇస్ లైక్ 36,000 euros per annum. సో అది ఈరోజు ఎనీ టెక్నికల్ జాబ్ లో ఈజీగా శాలరీ వస్తుంది. కాబట్టి అసలు ఫైండింగ్ జాబ్ అండ్ ఆల్సో సెటిలింగ్ ఈజ్ క్వైట్ ఈజీ. బికాస్ దానికి మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే చదువు కంప్లీట్ అయిన తర్వాత 18 నెలలు ఆ దేశంలో ఉండి ఉద్యోగం వెతకమంటున్నారు. 18 నెలల్లో కూడా ఎతకపోతే వాళ్ళకి ఇండియాకి వచ్చిన జాబ్ రాదు. నిజమే, యాజ్ సింపుల్ అంతే అండి, అంతకుమించి మనం ఏం చెప్పలేం కూడా. బట్ ఇంతకు ముందు మనం చాలా వీడియోస్ చేసినప్పుడు మీరు చెప్పిందే మళ్ళీ ఇంకొకసారి నేనైతే మీ తరపు నుంచి ఆడియన్స్ కి చెప్పేస్తాను. మీరు 2 తెలుగు రాష్ట్రాలలోనే కాదండి, దేశంలో ఏ మూల ఉన్నా సరే, మీరు ఎంత విలేజ్ లో ఉన్నా సరే, మన అందరి చేతుల్లోని ఇప్పుడైతే
ఒక ఫోన్ ఉండింది కాబట్టి ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉన్నారు మీరు. స్క్రీన్ మీద స్క్రోల్ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అని అన్నా మీకు వెంటనే అందించబడుతుంది. మోర్ ఓవర్ విదేశ్ కన్సల్టెన్సీకి సంబంధించి 13 బ్రాంచెస్ మీకోసం వర్క్ చేస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు. మీకు తగిన రైట్ ఇన్ఫర్మేషన్ మీరు పొందుకోవచ్చు. మీ తరపు నుంచి ఇది నేను చేసేసాను, కానీ నేను అడిగే ప్రశ్నకి మీరు చెప్పాలి. వెల్కమ్. ఇప్పుడు కన్సల్టెన్సీకి సంబంధించి గల్లీకి ఒకటి ఉందండి, ఎక్కడ చూసినా బోర్డులు ఉన్నాయి. ఎందుకు విదేశీని కన్సల్ట్ అవ్వాలి అనే ప్రశ్నకైతే మీరే సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా అండి. అక్కడ ఏంటంటే మనకి ఈ రోజున నెంబర్ ఆఫ్ కన్సల్టెన్సీస్ ఉన్నమాట వాస్తవం. అయితే ఇక్కడ ఏంటంటే మనం చూసుకునేటప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ దట్ దే ప్రొవైడ్. అంటే చాలా చోట్ల ఎలా ఉంటుందంటే ఓన్లీ అప్లై చేసి అడ్మిషన్ వరకు చేసి ఆ తర్వాత మీరు చూసుకోండి వదిలేసే దగ్గర నుంచి కొన్ని రాంగ్ యూనివర్సిటీస్ ని వాళ్ళ ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం సజెస్ట్ చేసే కన్సల్టెన్సీ. సో ఇక్కడ మాకేంటంటే బేసికలీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద మనీ మేకింగ్ థింగ్ ఇన్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ. ఎండ్ ఆఫ్ ద డే స్టూడెంట్ కమ్స్ ఫస్ట్, ఆఫ్టర్ దట్ మనీ విల్ ఆటోమేటిక్గా ఫాలో. అంటే నేను నమ్మేది ఏంటంటే మనం ఒక రైట్ జాబ్ చేస్తే మనీ ఇస్ ఎ బై ప్రొడక్ట్ అంతే. సో నేను ఫస్ట్ నా ఫోకస్ ఏంటంటే మా విజన్ ఆఫ్ విదేశ్ కన్సల్టెన్సీ ఇస్ దిస్, దట్ యాక్చువల్లీ వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ వీ డూ ఎ రైట్ జాబ్ సో దట్ నాకు ప్రాపర్ రెఫరెన్సెస్ ఇస్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నేను వెళ్ళిన వాళ్ళు హ్యాపీగా ఉంటే అక్కడి నుంచి నాకు రెఫరెన్స్ వస్తాయి. అండ్ టచ్ వుడ్ ఈ రోజు నాకు 100 మంది స్టూడెంట్స్ వస్తే దాంట్లో 70% నాకు వచ్చే స్టూడెంట్స్ అందరూ త్రూ రెఫరెన్సెస్ వస్తారు. తర్వాత ఇప్పుడు నాకు ఏంటంటే ఇక్కడ పంపించిన తర్వాత ఆ స్టూడెంట్స్ రెఫరెన్సెస్ మళ్ళీ నాకు నెక్స్ట్ వెళ్ళే బ్యాచ్ కి హెల్ప్ అవుతారు. సో ఇది నేను చాలా సక్సెస్ఫుల్ గా ఇది అన్ని కంట్రీస్ లో మేము మెయింటైన్ చేస్తున్నాం. ఏంటంటే ప్రతి యూనివర్సిటీకి మా స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు ఈ ఇంటికి వెళ్ళే వాళ్ళకి నేను వాళ్ళ ద్వారా చేపిస్తాను, నెక్స్ట్ ఇంటికి వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు చూసే వాళ్ళు వెళ్ళి హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలా చేస్తాం. ఎందుకంటే ఎంతమంది స్టూడెంట్స్ ని వాళ్ళు మీ పిల్లలుగా భావించి వాళ్ళని గైడ్ చేస్తూ మంచి యూనివర్సిటీస్ లో వాళ్ళకి అడ్మిషన్ ఇప్పిస్తూ వాళ్ళు ఇక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రిటర్న్ వచ్చే వాళ్ళు ఎవరు లేదు, అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళే. కానీ సో వాళ్ళు యోగక్షేమాలన్నీ కనుక్కుంటూ వాళ్ళకి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఇస్తున్నారు లైక్ ఏ పేరెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ సర్వీస్ బేసికలీ. దీంట్లో ఏంటంటే యాక్చువల్లీ ఐ సీన్ పీపుల్ యాక్చువల్లీ కమింగ్ ఫ్రమ్ నోవేర్ అండ్ ఒక 2 years తర్వాత నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు మాట్లాడే మాట కానివ్వండి, వాళ్ళ నడవడిక కానీ ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంది. ఒక చిన్న కుర్రాడి నుంచి ఒక పెద్ద మనిషితో మాట్లాడితే తేడా వస్తుందో ఐ బీన్ అబ్జర్వింగ్ విత్ ఆల్మోస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ హూమ్ ఐ సెంట్. అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్. అండ్ ఆల్సో మేమేంటంటే ఇలా పంపడమే కాకుండా మేమే లైక్ సంవత్సరానికి 2 సార్లు, ఇప్పుడు నేను మొన్న లాస్ట్ వీక్ యూరోప్ నుంచి వచ్చాను, సో మేము సంవత్సరానికి 2 సార్లు we make a trips to Europe, especially wherever we send there, and we also interact with them, we meet them, and we have biryanis which is cooked by them. Okay, super. So obviously వాళ్ళతో మంచి టైం స్పెండ్ చేస్తాము. దాని ద్వారా ఏంటంటే we exactly understand మేము పంపించిన స్టూడెంట్స్ అక్కడ హ్యాపీగా ఉన్నారా, సో is it good that actually we continue doing it, and also అలాగే at the same time ఆ యూనివర్సిటీస్తో కూడా మేము ఇంటరాక్ట్ అయ్యి ఇంకా మా సర్వీసెస్లో ఏం ఎన్హాన్స్ చేయొచ్చు, స్టూడెంట్స్ నుంచి ఇంకా ప్రిపరేటరీ ఏం కావాలి అది కూడా మేము ముందుగా అర్థం చేసుకుని దాని ప్రకారంగా రైట్ గైడెన్స్ ఇవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.